హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఒకసారి వీడియో చూసి మీకు డిఫరెంట్గా అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది వచ్చేసి మనకి లంచ్ బాక్స్కి మంచి ప్రిఫరబుల్ రెసిపీ అనమాట. రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి కావాల్సినవి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని టొమాటోస్, ఒక మీడియం సైజ్ టొమాటో ఒక్కటి తీసుకున్నాను అనమాట. ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క, ఒక చిన్న సైజ్ ఆనియన్ ఒకటి, ఒక చిన్న మీడియం సైజ్ టొమాటో, చిన్న కొబ్బరి ముక్క అనమాట, పచ్చి కొబ్బరి ముక్క, కొంచెం గసగసాలు, యాలకులు, సోంపు, మిరియాలు, కొన్ని జీడిపప్పు. మనం ఆనియన్స్, పచ్చి కొబ్బరి, జీడిపప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే తీపి ఎక్కువ అవుతుంది. సో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మెత్తబడేదాకా. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg రైస్కి ఇంత గ్రేవీ యూజ్ అవుతుంది. సో ఇన్ని ఆనియన్స్ తీసుకున్నాను. సో కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. సో గ్రేవీ పక్కన పెట్టుకున్న తర్వాత మష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలండి. మష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలంటే ముందుగా అవి ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా పిండితో వీటి మీద ఇలా రుద్దాలండి. ఇది ఒక టీవీ షోలో ఒక షెఫ్ చూపిస్తే నేను అప్పటి నుంచి అది చూసి అలాగే ఫాలో అవుతున్నాను. సో ఏదైనా పిండితో మనం పైన ఇలా రబ్ చేసుకోవాలి, తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా రుద్దుకున్న తర్వాత వీటిని ఒకసారి క్లీన్ చేసేసుకొని మనం కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ముందుగానే బాస్మతి రైస్ ఒక 45 minutes నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఒక పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి, నెయ్యి యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ 2 కరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కుక్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ చక్కగా మసాలాలు కోట్ అయినాయి. కొంచెం బిర్యానీ మసాలా పౌడర్, ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేయాలి. సో ఈ 2 కూడా చక్కగా కలుపుకోవాలి. సో మసాలాలన్నీ చక్కగా మష్రూమ్స్కి కోట్ అయినాయి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ యాడ్ చేసుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది, మసాలా చక్కగా కుక్ అయింది. ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎసరు వాటర్ తీసుకొని దానిలోకి అన్ని బిర్యానీ మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఎసురు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం యాడ్ చేయాలి. సో బియ్యం ఇలా ఉడకాలన్నమాట. మనం ఇలా పట్టుకుంటే 2 పీసెస్గా కట్ అవ్వాలన్నమాట.
సో ఆ స్టేజ్లో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీకి యాడ్ చేసుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుందండి రైస్. నేను బ్రేక్ చేసి చూపిస్తాను ఏ స్టేజ్లో మనం తీసుకోవాలో. చూడండి, ఇలా కట్ చేస్తే ఇట్లా రెండు పీసెస్గా కట్ అవుతుంది. సో బాస్మతి బియ్యం యాడ్ చేసిన తర్వాత, రైస్ యాడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడాను. కొంచెం నెయ్యి, కొంచెం లెమన్ యాడ్ చేయాలి. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను అనమాట. ఒక హాఫ్ లెమన్ మొత్తం. బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసుకున్నాను అనమాట. స్టీమ్ బయటికి వెళ్ళకుండా చక్కగా దమ్ అయి కుక్ అవుతుందని. సో చక్కగా పైన వెయిట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ముందు ఒక 5 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్ ఏమో తవా పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత తీయండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. చూడండి, చక్కగా మసాలాలు ఎంత చక్కగా కుక్ అయినాయో. అడుగంటకుండా ముందు వచ్చేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత వచ్చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి తవా పెట్టుకున్న తర్వాత ఆ లో ఫ్లేమ్లోనే ఇంకొక 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. సో చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అవుతుంది. రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like our videos, please subscribe to my channel for more videos.